యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైः సాంగపదక్రమోపనిషदैः గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. బ్రహ్మణో హి ప్రతిష్టాహమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయో నామ చతుర్దశోऽధ్యాయః సమాప్తః. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తాను సాక్షాత్తు పరబ్రహ్మమే అని తెలియజేస్తున్నాడు. అచంచలమైన భక్తితో భగవంతుని సేవించేటువంటి వాడు త్రిగుణాలను దాటి బ్రహ్మమును పొందుతాడని ముందర శ్లోకంలో తెలియజేసి, తాను వాస్తవంగా ఎవరో, తన యథార్థ స్వరూపం ఎటువంటిదో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడు కాదు. కేవలం ఏదో యశోదా తనయుడని అనుకోవడం అది కేవలం మన యొక్క అజ్ఞానం మాత్రమే. అయినా సాక్షాత్తు పరమాత్మయే, పరబ్రహ్మమే. నాశనము లేనటువంటి శాశ్వత ధర్మస్వరూపం కలిగినటువంటి నిరంతర నిరతిశయ ఆనందరూపమైనటువంటి బ్రహ్మమే తాను అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఈ కారణంతో అతనిని అచంచలమైన భక్తితో సేవించేటువంటి వాళ్ళు భ్రమరకీటక న్యాయాన్ని అనుసరించి అతని యందే అంటే బ్రహ్మ యందే లయించి బ్రహ్మస్వరూపులే అయిపోతారు. ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుంది అంటే అమృతము, అవ్యయము అంటే మరణము లేనిది, శాశ్వత ధర్మస్వరూపము, సత్ చిత్తు ఆనందమైనటువంటి పరబ్రహ్మము. ఉపాసనా సౌలభ్యం కోసం ప్రారంభంలో శ్రీరాముణ్ణి కౌసల్యాతనయుడిగా, శ్రీకృష్ణుని యశోదాతనయుడిగా పూజించి ధ్యానిస్తాం. నిజానికి వాళ్ళిద్దరూ కూడా నిర్గుణ నిర్వికార సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపులే. ఈ శ్లోకం వలన ద్వైత అద్వైత విశిష్టాద్వైతముల యొక్క లక్ష్యం ఒకటే అని తెలుస్తోంది. అటువంటి త్రిగుణాలను దాటి ఆ పరమాత్మను చేరుకోవలసిందిగా ఈ శ్లోకంలో గుణత్రయ విభాగ రూపంలో తెలియజేస్తూ ఇక్కడితోటి గుణత్రయ విభాగ యోగము పూర్తవుతుంది. జై గురుదత్త.